రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ అధికారులు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్స్ డైరెక్టర్ నాగరత్నం. గడిచిన 24 గంటల్లో చూసుకుంటే గనక భారీ అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదవటం జరిగింది. ఎక్కువగా కూడా మెదక్ జిల్లాలో 12 నుంచి 11 సెంటీమీటర్ వరకు కూడా నమోదవటం జరిగింది. సిద్దిపేట, రంగారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అవి నమోదవటం జరిగింది. అక్కడ చూసుకుంటే 10-11 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది సౌత్ జిహెచ్ఎంసీ ఏరియాలో. ఈ రోజు చూసుకుంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాలైనటువంటి కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, నిజామాబాద్ ప్రాంతాలకి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు, ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అట్లాగే ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఈ రోజు నుంచి 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలి తీవ్రత దక్షిణ మధ్య జిల్లాల్లో చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్లు, ఉత్తర జిల్లాల్లో చూసుకుంటే 50 నుంచి 60 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఈస్ట్ సెంట్రల్ అరేబియన్ సీలోని దాన్ని ఆనుకుని ఉన్నటువంటి కొంకన్ గోవా ఆఫ్ ది కోస్ట్లోని ఒక అల్పపీడనం ఈరోజు ఉదయం ఫామ్ అవటం జరిగింది. దాని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది 5.1 కిలోమీటర్స్ ఎత్తు వరకు. అట్లాగే రానున్న 36 గంటల్లో ఇది మరింత బలపడి ఒక వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర తెలంగాణ వరకు ఒక ద్రోణి ఉంది. ఆ ద్రోణి ప్రభావం వల్లే మనకు తెలంగాణలో రానున్న 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే 27వ తారీఖుకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి ఒక అల్పపీడనం కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తున్నాము. ఈరోజు చూసుకుంటే మనకి ఈ అక్కడ కొంకన్ గోవా కోస్ట్లో ఉంది. మహారాష్ట్ర నుంచి ఇక్కడ వరకు మనకి ఆ ఫ్లో ఆఫ్ రెయిన్ ఉండటం వల్ల ఆల్రెడీ మహారాష్ట్రలో హెవీ రెయిన్ ఫాల్స్ అవి నమోదవుతున్నాయి ఘాట్ ఏరియాస్లోని. అది మనకి తెలంగాణకు కూడా సాయంత్రం రాత్రికి అయ్యేసరికి ఇటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. అట్లాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు రానున్న 5 రోజుల వరకు కూడా 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యలో, కొన్ని చోట్ల 1-2 చోట్ల 36 కన్నా తక్కువగా కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకి వేచి ఉండాలి. ఇంకా ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ కాలేదు. సో ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అయిన తర్వాత మనకి విండ్స్ స్పీడ్ ఎట్లా ఉంది, మాయిశ్చర్ అనేది ఇన్కర్షన్ ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి మన టెంపరేచర్స్ అవి కూడా చెప్పుకోగలం. నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం చూసుకుంటే విండ్స్ అవి కూడా ఫేవరబుల్గా 2-3 రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నందున కేరళ తీరాన్ని ఒక 2-3 డేస్లో తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే దక్షిణ అరేబియా సముద్రం మొత్తం అంతా, తమిళనాడు, మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, దక్షిణ బంగాళాఖాతం, అట్లాగే మధ్య బంగాళాఖాతం, అట్లాగే ఉత్తర బంగాళాఖాతంలో కూడా ఇవి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న 2-3 డేస్లో. ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ చేంజెస్ ఏమైనా ఉంటే కనుక ఈరోజు మిడ్ డే ఫోర్కాస్ట్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ SDMAకి కానీ అదే విపత్తుల విభాగానికి కానీ అధికారులకు కూడా ఫోన్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయటం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ DAOs, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అట్లాగే MAOస్కి, AOs కూడా ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా, అది మెయిల్స్ ద్వారా, వెబ్సైట్ ఒకటి ఉంది మాకు ఇంటర్నల్గా, అందులో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. రైతులకు కూడా మనము ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అవి ఇస్తుంటాము. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందనిగా చెప్తూ ఉంటాము. ఇట్లాంటి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది, గాలి తీవ్రత వచ్చినప్పుడు వాలిపోతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ కట్టెలు అయితే తెంచుకొని వాటర్ని మన్నాడు మళ్ళించుకుని మళ్ళీ కట్టెలు కట్టేసుకుంటే సాయంత్రానికి ఈ తగిన చర్యలు తీసుకోగలము.
సో అట్లాగే ఈ పన్ను దశలో ఉన్నప్పుడు జాగ్రత్తలు అవన్నీ కూడా బులెటిన్స్లో అవి చెప్పడం జరిగింది. ఆ నియరెస్ట్ అధికారిని సంప్రదిస్తే ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని అందుకోవచ్చు. ఈరోజు జిహెచ్ఎంసీలో మనకి సాయంత్రానికి కానీ రాత్రికి కానీ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మనము ఈ జిహెచ్ఎంసీ ఏరియాకి వార్నింగ్స్ అవి ఇవ్వటం జరిగింది. సో ఎక్కువగా కూడా ఉత్తర జిహెచ్ఎంసీ ఏరియా, పశ్చిమ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉండే అవకాశం. ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్కువగా కూడా నిజామాబాద్, కామారెడ్డి ఇట్లాగా ఈ క్లౌడ్ పెద్దపల్లి అటువైపు కదలికలు కనిపిస్తుంది. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటి వరకు ప్రభుత్వం రాష్ట్రమంతటా 60,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ 2022-23లో కేవలం 36.6 లక్షల టన్నుల ధాన్యమే కొనుగోలు చేసిందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తన చివరి రబీ సీజన్లో కొన్న ధాన్యం కంటే తమ ప్రభుత్వం 24 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ లెక్కలే బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారానికి నిదర్శనమన్నారు మంత్రి. చివరి గింజ వరకు ధాన్యం కొనేందుకు సర్కార్ సిద్ధంగా ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల విధానాలు, నిర్ణయాలతో అటు ఖరీఫ్ ఇటు రబీలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. దిగుబడి తగ్గట్టుగా పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని చెప్పారు ఉత్తమ్. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి 5,300 కోట్ల నిధులు కేటాయించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ఏడాది అక్టోబర్లోపు కొమురవెల్లికి రైలు సేవలుంటాయన్నారు. హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ పునఃప్రారంభంలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్లో మహిళలే పనిచేస్తారన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు కనెక్షన్ అందించాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైలు కనెక్టివిటీకి కావాల్సిన భూసేకరణను అందిస్తామన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రారంభించుకుంటాం. దానికంటే ముందు ఈరోజు బేగంపేటలో ఈ పనులు ప్రారంభించుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో మరి మనకందరికీ తెలుసు 5,337 కోట్ల రూపాయలు 5,337 కోట్ల రూపాయలు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 42,219 కోట్ల రూపాయల రైల్వే అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అంతేకాదు మరొక 80,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు తెలంగాణ యాదవ సంఘం పెద్దలందరూ కూడా నన్ను కలిసి కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ కావాలి, అక్కడ రైల్వే స్టేషన్ లేదు, నిర్మాణం చేయాలని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. ప్రధానమంత్రి గారు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వస్తుంటారు. అలాంటి భక్తుల సౌకర్యార్థం కొమ్మరెల్లి రైల్వే స్టేషన్కు ప్రధానమంత్రి గారు మంజూరు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శంకర్ యాదవ్ గారు వచ్చి దానికి భూమి పూజ చేశారు. ఇదే సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ కూడా తెలంగాణ మల్లన్న భక్తులకు అంకితం చేయబోతా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాను. బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తుంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. అదొక మనం చిన్నప్పటికెళ్ళి చూసే రైల్వే స్టేషన్. అది ఈరోజు రీడిజైన్ చేసిన తర్వాత దాన్ని చూస్తుంటే నిజంగా కూడా నమ్మలేని. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కానీ, వందన మాతరం పేరు మీద వచ్చే ట్రైన్స్ కానీ అన్నీ ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. ఇంకా కూడా ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ వ్యవస్థ ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే. అలాంటిది దాన్ని పేద ప్రజలు వాడే, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ట్రైన్లలో
బస్సులలో ప్రయాణించే వారు కూడా ధనవంతుల్లాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో ఏసీ ట్రైన్లలో పోవాలని స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్న సందర్భంలో కానీ ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఆఖరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇలా టెండర్లు కూడా పిలవడం జరిగింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పోయే భక్తులకు తక్కువ ఖర్చుతో పోయే విధంగా ఎంఎంటీఎస్ను కూడా త్వరగా పూర్తి చేయాలని గౌరవ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారితో పాటు నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి కానీ చార్మినార్ మన మద్రాస్ ఎక్స్ప్రెస్ కానీ చాలా ట్రైన్లు పోయే రోడ్ అది. ఆ స్టేషన్ని కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి. దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిరియాలు కూడా ఒక కమర్షియల్గా రైస్ మిల్ ఏషియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ని కూడా అభివృద్ధి చేయాలని గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని ఇంకా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో మొన్ననే గడ్కరీ గారిని తీసుకొచ్చి దాదాపు 6,000 కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇన్వర్టర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. ప్రమాదం టైంలో ఇంట్లో రెగ్యులర్ కరెంట్ ఆఫ్ ఉందని తేల్చారు. ఇన్వర్టర్ ద్వారా సెకండరీ పవర్ సప్లై మాత్రమే ఆన్లో ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్తో పాటు నాగ్పూర్కు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ ఇంజనీర్లు ఘటనా స్థలంలో విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను గుర్తించారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా పొగ రావడంతో ఊపిరాడక 17 మంది చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు వైద్యులు. తెలంగాణలో పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ 30 మంది ఏఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ జితేందర్. 2 రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో 27 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పోలీసు శాఖలో వరుస ట్రాన్స్ఫర్లు చర్చనీయాంశంగా మారాయి. ఆర్టీఏ అధికారులు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంపాటలో భారీ మొత్తంలో మనీ వసూలైనట్లు తెలిపారు రంగారెడ్డి జిల్లా డీటీసీ. TG07AA 9999 నెంబర్ను సోఫుష్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ వారు 15,01,999 రూపాయలకు దక్కించుకున్నట్టు తెలిపారు. TG07AB 0009 నెంబర్ను ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ వారు 8,10,000కు తీసుకున్నట్టు చెప్పారు. ఇక TG07AB 0001 నెంబర్ను అకుల సుప్రియా రాణి 2,116 రూపాయలకు, TG7AB 0099 నెంబర్ను లీడ్ స్పేస్ వారు 2,75,799 రూపాయలకు, ఇక TG07AB 0006 నెంబర్ను శిరీషా కుమార్ రెడ్డి మాడి 1,55,555 రూపాయలకు కైవసం చేసుకున్నట్టు తెలిపారు. దీంతో వాహనాల బిడ్లో 46 లక్షలు వచ్చినట్టు చెప్పారు రంగారెడ్డి డీటీసీ. ఆర్టీఏ అధికారులు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంపాటలో భారీ మొత్తంలో మనీ వసూలైనట్లు తెలిపారు రంగారెడ్డి జిల్లా డీటీసీ. TG07AA 9999 నెంబర్ను సోఫుష్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ వారు 15,01,999 రూపాయలకు దక్కించుకున్నట్లు తెలిపారు. TG07AB 0009 నెంబర్ను ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ వారు 8,10,000కు తీసుకున్నట్టు చెప్పారు. ఇక TG07AB 0001 నెంబర్ను అకుల సుప్రియా రాణి 2,116 రూపాయలకు, ఇక TG7AB 0099 నెంబర్ను లీడ్ స్పేస్ వారు 2,75,799 రూపాయలకు, TG07AB 0006 నెంబర్ను శిరీషా కుమార్ రెడ్డి మాడి 1,55,555 రూపాయలకు కైవసం చేసుకున్నట్టు తెలిపారు. దీంతో వాహనాల బిడ్లో 46 లక్షలు వచ్చినట్టు చెప్పారు రంగారెడ్డి డీటీసీ.
నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 14 అంశాలకు 3 టేబుల్ ఐటమ్స్కు ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఈస్ట్ గేట్ దగ్గర 13 ఏళ్లుగా ఓపెన్ చేయకుండా ఉన్న గాంధీ, అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలను అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు తరలించి ఆ ప్లేస్లో వాటర్ ఫౌంటైన్ నిర్మించనుంది. పలు చోట్ల రోడ్ల విస్తరణ చేయనుంది. నాగార్జున సర్కిల్, టీవీ9 సర్కిల్ దగ్గర మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆస్తుల సేకరణ చేయనుంది. 5.5 కోట్లతో కాప్రా సర్కిల్, చర్లపల్లిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మోడల్ గ్రేవ్ యార్డ్ నిర్మాణాలను చేపట్టనున్నట్టు ఆమోదం తెలిపింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని గ్రౌండ్ ఫ్లోర్లో వర్షపు నీళ్లు చేరాయి. ఫస్ట్ ఫ్లోర్లో గార్డెనింగ్ కోసం రూఫ్ పై పనులు చేయిస్తున్నారు అధికారులు. స్లాబ్కి డ్యామేజ్ కావడంతో గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్లు చేరాయి. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ సెంటర్, ఇన్వర్డ్ సెంటర్తో పాటు విజిలెన్స్, ఆసరా ఆఫీసులోకి నీళ్లు వెళ్లాయి. ఇక అధికారుల క్యాబిన్లో పెచ్చులు ఊడిపడ్డాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ గడ్డి అన్నారం, కమలానగర్ కాలనీలు బురదమయంగా మారాయి. సరూర్ నగర్, శారదానగర్, న్యూ గడ్డి అన్నారం మీదుగా కమలానగర్ ప్రాంతాల్లో నడుముల లోతు వరద నీరు చేరింది. వరద దాటికి కాలనీలోని బైకులు, ఆటోలు, కార్లు కొట్టుకుపోయాయని తెలిపారు స్థానికులు. ఇక వర్షం తగ్గిన తర్వాత కాలనీలో బురద చేరి నడిచే పరిస్థితి లేదని చెబుతున్నారు కాలనీ వాసులు. 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు సమస్యను గుర్తించి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారు స్థానికులు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్షం వచ్చిందంటే కనీసం నిలబడ్డం కాదు కదా, నడవలేము, నిలబడలేము, కొట్టుకుపోతాం. ఆల్రెడీ 15 డేస్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయి కొట్టుకుని వెళ్ళిపోయింది. లాస్ట్కి ఇక్కడ ఉండే హాస్టల్ పిల్లలు వచ్చి వాళ్ళని కాపాడినారు. నిన్న జరిగిన ఇష్యూలో ఈ బాదాం చెట్టు కిందనే ఒక అమ్మాయి పడిపోయింది. ఇక్కడ ఉండే హాస్టల్ పిల్లలు వచ్చి ఒక మోటార్ సైకిల్ కొట్టుకుపోతుంది, దాన్ని పట్టుకొని ఆ అమ్మాయిని లేపి ఆ అమ్మాయిని కాపాడి, వర్షం వస్తుందంటే పర్టికులర్లీ కమలానగర్ పిల్లలకి, ఈ కమలానగర్ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ భయం. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు చిన్న వర్షం పడితేనే మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ మే నెలలోనే ఇలా ఉంది. రేపు యాక్చువల్ వర్షాకాలం స్టార్ట్ అయితే ఎంత ఇబ్బంది పడాలో తెలియట్లేదు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము ఎన్నోసార్లు ప్రతిపాదనలు చేశాము, కానీ ఇంతవరకు ఏమీ జరగట్లేదు. చివరికి పాత డ్రైనేజ్ గుంతలు తీసి మళ్ళీ సాఫ్ చేస్తున్నారు. నమస్తే అండి, మేము చైతన్యపురి వాస్తవ్యం. ఇక్కడ 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. గత రాత్రి వర్షం కురిసిన రాత్రి అసలు చినుకు వణుకు అనేది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. వర్షం పడిందంటే చాలా భయం అవుతుంది. బయటికి రావాలంటే మెట్లు మునిగిపోయే వర్షం, నడువుల్లోతు నీళ్లు, చాలా ఇబ్బంది అవుతుందండి. ఏదైనా కింద పడితే ఎక్కడికి దాకా పోతుందా అనే పరిస్థితి. మేము చాలాసార్లు కూడా వినపాలు చేసుకున్నాము, ఎవరు స్పందన అయితే తెలియజేయట్లేదు. రాత్రి కూడా చాలా పెద్ద వర్షానికి, ఈ చిన్న వర్షానికి మే నెలలోనే ఇంత ఘనంగా అయిపోతే రేపు వర్షాకాలం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం అయిపోతే చాలా అవస్థ అవుతుందండి. ఇది కమలానగర్ కాలనీ, నడుములోతు నీళ్లు. ఇది ఈ సమస్య సుమారు 20 సంవత్సరాల నుంచి ఉంది. దీనికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయకపోగా కనీసం వర్షం పడి బురద అంతా కూడా అక్యుములేట్ అయ్యి రోడ్ల మీద ఉండి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే, ఎక్కడ బురద అక్కడే ఉంది. ప్రజలు బయటికి వచ్చి ఏదన్నా షాప్లో కొనే పరిస్థితి కూడా లేదు. వర్షం పడితే నడుములోతు నీళ్లు, ఆ నీళ్ళు ఏదో రకంగా నీళ్లు పంపించినా కానీ బయటికి వద్దామంటే బురద మట్టితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ జలమండలి కార్యాలయంలో ఆందోళన చేశారు కాంగ్రెస్ కార్పొరేటర్ సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ సంగీత యాదవ్. జలమండలి ఎండీ ఛాంబర్ ముందు కూర్చొని నిరసన తెలిపారు. వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి టీ-షర్ట్లు ధరించి స్థానికులతో కలిసి వినూత్న నిరసన చేశారు. ఎంఎస్ మక్తాలో కలుషిత నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కొంతమంది అధికారులు బీఆర్ఎస్ నేతల డైరెక్షన్లో ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు కార్పొరేటర్ సంగీత యాదవ్.
సికింద్రాబాద్లోని మంజు థియేటర్ దగ్గర ఇటీవల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన యువకుడిని అరెస్టు చేశారు మహంకాళి పోలీసులు. హత్య తర్వాత నిందితుడు ఓ ఆలయంలో దొంగతనం చేసినట్టు తెలిపారు ఏసీపీ సైదయ్య. మారేడుపల్లికి చెందిన శివ తుకారం గేట్, మాల్కజ్గిరిలో పలు ఆలయాల్లో హుండీలు ధ్వంసం చేసి నగదుతో పాటు విగ్రహాలను చోరీ చేసినట్టు తెలిపారు. హత్య కేసులో శివను విచారిస్తుండగా ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నారు. నిందితుడి దగ్గర నుంచి ఇతడి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం శివ తన కుటుంబ సభ్యులను వేధించడంతో పాటు దొంగతనాలు, హత్యలు చేసినట్టు తెలిపారు ఏసీపీ సైదయ్య. 11 గంటల సమయంలో నిందితుడిని అయినటువంటి శివ ఎలియాస్ దొంగ శివ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన వ్యక్తిని అప్రహెన్షన్ తీసుకొని ఇంట్రాగేషన్ చేయగా అతని నేరాన్ని ఒప్పుకుంటూ ఏదైతే 17వ తారీఖు రోజు ఈవినింగ్ అందాజ 9 గంటల సమయం తర్వాత అతను ఈస్ట్ మారేడుపల్లిలో అతని ఇంటి నుంచి బయలుదేరి తాజ్ 5 స్టార్ హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను పని గురించి అక్కడ ఎక్కడ పని దొరకపోవడంతో అతను జానీ వైస్ ప్యారడైజ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని మందాగి రిటర్న్ వస్తూ అతను మళ్ళీ రివేరా వైన్స్ దగ్గర మందు తాగే కాడ అక్కడ కొంతమంది ఒక 2 వ్యక్తులతో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత అతను మళ్ళీ వెనక్కి పోయి ఎవరైతే ఈ గొడవ జరిగిన వ్యక్తులు వచ్చి ఆ పక్క ఉండి మంజు థియేటర్ గల్లీలో జేకే ఫర్నిచర్ దగ్గర పడుకుంటే ఇతను వచ్చి సడన్గా వస్తూ కట్టే మరియు రాయి తీసుకొని వచ్చి పడుకున్న వ్యక్తిని చంపడం జరిగింది. తర్వాత అతను చంపిన తర్వాత మళ్ళీ అతను సికింద్రాబాద్లోని మన మల్కాజిగిరి దగ్గర వెళ్ళి అక్కడ కూడా సాయిబాబా గుడిలో దొంగతనం చేయడం జరిగింది. అదే రోజు ఏదైతే 18వ తారీఖు రోజు ఉదయం పూట అక్కడ దొంగతనం చేయడం జరిగింది. ఆ నుంచి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు. అయితే మనకి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని యొక్క వివరాలను సేకరించిన తర్వాత మా యొక్క ఇన్స్పెక్టర్ పరశురామ్ మరియు అదేవిధంగా ప్రసాద్ మరియు అతని క్రైమ్ బృందము మరియు ఇందులో 3 భాగాలుగా విభజించి 3 టీములుగా విభజించి వాళ్ళందరూ చేస్తే ఈ పరిశోధనలో భాగంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రొడ్యూస్ చేసినారు. అతన్ని ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతని మీద ఇంతకుముందు కూడా తుకారాం గేట్లో పిఎస్ పరిధిలో 2 దొంగతనం కేసులు ఉన్నాయి టెంపుల్వి. ఇప్పుడు మల్కాజిగిరిలో కూడా ఒక టెంపుల్ దొంగతనం చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా బాలానగర్లో 2023లో నమోదైన మైనర్ బాలిక కిడ్నాప్ అండ్ రేప్ కేసును ఛేదించారు పోలీసులు. రాబిన్సన్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మైనర్ బాలికను వైజాగ్ తీసుకెళ్లి 2 రోజులు అత్యాచారం చేసినట్టు తెలిపారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. కిడ్నాప్, రేప్ కేసులో రాబిన్సన్ 2 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్ జోన్ లిమిట్స్లో ఉన్న బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడు ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులో బాలానగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలానగర్ ఏసీపీ గారు ప్రాపర్గా మానిటర్ చేసి ఈ అక్యూజ్ని, ఇతని పేరు రాబిన్సన్, ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి వైజాగ్లో ఉంచి అక్కడ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టినారు, కిడ్నాప్ కేసు పెట్టినారు అని తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేసి మళ్ళీ పారిపోయినాడు. చాలా కాలంగా ఒక 2 సంవత్సరాలుగా పోలీసుల కళ్ళు గిప్పి తిరుగుతున్నటువంటి ఈ అక్యూజ్ని బాలానగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసినాడు. సో ఐ అప్రిషియేట్. సో ఇప్పుడు ఈ నిందితుడిని మనం రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులను కూడా అభినందిస్తూ ఉన్నాను.
మేడ్చల్ జిల్లా కుకుట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. వివేకానంద నగర్లో RRR వైన్స్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న భరత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. 1 కేజీ 200 గ్రాములు ఎండు గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న ప్రైవేటు మెడికల్ షాప్ను కూల్చివేశారు అధికారులు. 5 నెలల క్రితం గడువు ముగిసిన ప్రైవేటు మెడికల్ షాప్ తొలగించాలని కోర్టు ఆదేశంతో మెడికల్ షాప్ తొలగించారు నిర్వాహకులు. ఇప్పుడు అదే మెడికల్ షాప్కు చెందిన వారు అనుమతులున్నాయంటూ మరో మెడికల్ షాప్ నిర్మిస్తున్నారు. అయితే షాప్కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని DME తెలపడంతో హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాలతో ఆసిఫ్ నగర్ తహసీల్దార్ పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న మెడికల్ షాప్ను కూల్చివేశారు అధికారులు. అట్లా కాదు, పైకెళ్ళు కాలేదు, పైకెళ్ళు వెళ్ళిపోయింది కింద. హైదరాబాద్ మియాపూర్లో దొంగలు హల్చల్ చేశారు. కారు పార్క్ చేసుకుని కార్ డోర్ తెరిచి ఫోన్ చూసుకుంటున్న క్యాబ్ డ్రైవర్ నుంచి సెల్ ఫోన్ను లాక్కొని బైక్పై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు చేయడంతో 2 దుండగులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపారు పోలీసులు.